హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవన్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది మా కమ్యూనిటీలో జరిగిన హోలీ రోజు సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్. మేము హోలీ చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మా లిటిల్ టైగర్స్ అండ్ మస్ట్ సేవ్ ద టైగర్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. హోలీ ముందు రోజు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. సో వాళ్ళతో కలిసి ఫస్ట్ హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాము. వాళ్ళ పెళ్ళప్పుడు మా హస్బెండ్ చాలా చిన్నగా ఉండేవాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ హోలీ సెలబ్రేషన్ విత్ హిస్ బావా. అండ్ రీసెంట్గానే వాళ్ళ 25th యానివర్సరీ కూడా అయ్యింది. మా సేవ్ ద టైగర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తున్నారు. మనం డైలీ లేవగానే ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటాం. అందుకే మన పెద్దవాళ్ళు ఇటువంటి చిన్న చిన్న ఫెస్టివల్స్ పెట్టారు కావచ్చు. ఇలాంటి ఫెస్టివల్స్ మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. మనకి ఫిజికల్గాను మెంటల్గాను మనం చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాం. హోలీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ, కామన పున్నమి, రోలికోత్సవం ప్రాంతాన్ని బట్టి దాని పేరు చేంజ్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్గా హోలీ అంటే మీనింగ్ ఏంటో తెలుసు మీకు? హోలీ అంటే అగ్ని. హోలిక అనే రాక్షసి మంటల్లో దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు. ఇంతకీ హోలిక ఎవరో తెలుసా? హోలిక హిరణ్యకశిపుడి చెల్లెలు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడని మనకు అందరికీ తెలిసిందే. హోలికకు ఒక వరం ఉంది. అగ్ని తనను దహించదు అనే వరం ఉంది హోలికకు. అందువల్లనే హిరణ్యకశిపుడు తన చెల్లెల్ని పిలిచి తన కుమారుడైన ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిలో కూర్చోమని ఆజ్ఞాపిస్తాడు. అందుకే హోలిక ప్రహ్లాదుని తీసుకొని మంటల్లోకి వెళ్తుంది. కానీ విష్ణు మాయ వలన ప్రహ్లాదుడు బయటకు వచ్చేస్తాడు. హోలిక చనిపోతుంది. ఆ దహనమైన రోజునే హోలికా పూర్ణమి అని పిలుస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ పూట హోలికా దహనం చేస్తారు. ఇంకొక కథ ఏంటంటే, దక్షయజ్ఞం తర్వాత సతీదేవి వియోగంతో పరమశివుడు వైరాగిగా మారిపోతారంట. అప్పుడు తారకాసుడు అనే రాక్షసుడు అందరి ప్రజల్ని, ఋషులను, దేవతలను హింసిస్తూ ఉండేవాడు. ఎందుకంటే తనకు ఒక వరం ఉంది. శివుని పిల్లలు మాత్రమే తనను చంపగలరనే వరం తీసుకున్నాడు పరమశివుడి దగ్గర తారకాసుడు. అందువలన దేవతలందరూ హిమంతుని కుమార్తెగా జన్మించిన పార్వతీదేవితో వివాహం జరిపించాలని నిర్ణయించుకుంటారు. దాంతో దేవతలందరూ మన్మధుని సాయం తీసుకుంటారు. శివుని తపస్సు భంగం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాంతో తన పూల బాణాన్ని మన్మధుడు శివుని మీదకి వేస్తాడు. దాంతో తపోభంగం అయిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుని భస్మం చేస్తాడు. అలా దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో కాముణ్ణి గడ్డితో చేసి తగలబెడతారు. అలా మిగిలిన బూడిదను విభూతిగా భావించి నుదురును పెట్టుకుంటారు. ఎందుకంటే ఎటువంటి చెడు దృష్టి దోషాలు మీద పడకుండా ఉంటాయని నమ్మకం. మరుసటి రోజుని హోలీ జరుపుకుంటారు. ఇది ఎక్కువగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటాం. ఇక్కడ వాళ్ళ బావకి తెలియకుండా వెనకాల నుండి వచ్చి కలర్ పూద్దామని చెప్పి వెళ్తాడు. కానీ పాపం వాళ్ళ బావ చూసేస్తాడు. ఇంకా అదంతా తిరిగేసి వచ్చేసి చివరికి లాస్ట్కి పోస్తాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు బావ బామ్మర్దులు ఇద్దరు. ఇంకా పశ్చిమ బెంగాల్ సైడ్ అయితే డోలికోత్సవం చేస్తారు. డోలికా అంటే ఉయ్యాలని అర్థం. సో వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుని బొమ్మని ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుకుంటారు. ఈ హోలీ రోజున కృష్ణుడు రాధను ఉయ్యాల్లో పెట్టి రంగులు పులిమినట్లు చెప్తుంటారు అక్కడ ప్రజలు. అందుకని అక్కడ డోలికోత్సవం జరుపుకుంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని అక్కడ ప్రజల నమ్మకం.
ఇంకా మన పెద్దవాళ్ళు ఇంకా సైన్స్ పరంగా చెప్పాలంటే వసంతకాలంలో క్లైమేట్ చలి నుండి వేడికి మారుతుంది. దీనివలన ఎటువంటి వైరస్ లైక్ ఫీవర్, కోల్డ్ లాంటి వైరస్లు రాకుండా హెర్బల్ ప్లాంట్స్ నుండి తయారు చేసిన న్యాచురల్ కలర్స్ నీటిలో కలిపి చల్లుకోవడం వల్ల ఈ వైరస్లు రావు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ మన లిటిల్ టైగర్ రోబోలాగా యాక్టింగ్ చేస్తూ నిలబడ్డాడు. ఇక్కడ వాళ్ళ మామకి పూద్దామని వెళ్తాడు, కానీ పాపం వాళ్ళ మావని పూసేస్తాడు కలర్ అంతా. అండ్ మా ప్రిన్స్ టైగర్ వచ్చేసి వాళ్ళ అత్తగా పోస్తాడు. తర్వాత వాళ్ళ మామ వచ్చి తనకు కూడా పూసేస్తారు కలర్. తర్వాత మెల్లగా వెళ్ళి వాళ్ళ మామ మీద వేసేస్తాడు కలర్. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మేము యూజ్ చేసినవన్నీ న్యాచురల్ కలర్స్ ఫ్రెండ్స్. కింగ్ టైగర్ డాన్స్కి అందరూ ఫిదా అయిపోయారు. అప్పటి వరకు మా హనీష్ చలేస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాడు, కానీ మళ్ళీ దిగి మంచిగా డాన్స్ వేస్తూ కలర్ పోస్తూ ఎంజాయ్ చేశాడు. ఆల్రెడీ ఒక డ్రెస్ మార్చుకుని వచ్చాడు చలి పెడుతుందని చెప్పి. మళ్ళీ సెకండ్ టైం కూడా నాకు చలేస్తుంది అని చెప్పి చాలాసేపు నా ఒళ్ళలోనే కూర్చున్నాడు. మళ్ళీ లాస్ట్ అందరిని చూసి దిగి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వీళ్ళిద్దరు వాటర్ బెలూన్స్ కొట్టుకుంటున్నారు. ఫస్ట్ అక్క వేసింది కానీ పగలలేదు, తర్వాత అన్న కొట్టాడు, పగిలిపోయింది. నేను వదినని పిలవను, అక్క అని పిలుస్తాం. ఇక్కడ మా హనీష్ కలర్ అంతా ఇచ్చి నా ఒళ్ళో పోసుకుంటా అని చెప్పి అలా అత్తతో అడుగుతున్నాడు. ఒక ప్యాకెట్ అనిపించానంటే ఇక్కడ వాళ్ళ బావ టమాటా రుద్దుతున్నాడు మా హస్బెండ్కి, ఫేషియల్ చేస్తున్నాడు. తర్వాత మా ఆయన కూడా వెళ్ళి టమాటా తీసుకొని వెళ్ళి రాశాడు. తను కూడా ఫేషియల్ చేశాడు మంచిగా, జుట్టుకి మొహానికి అంతా. ఇక్కడ పాపం కలర్ వాళ్ళ మీద వేద్దాం అనుకుని వెళ్ళి వాడు ఇట్లా అనేటప్పటికి అదంతా వాడి మొహం మీద పడ్డది.
తెలంగాణలో ఏంటంటే హోలీ రోజున హోలీ ఆడిన తర్వాత పిల్లలకి చక్కెర బిళ్ళలు అంటే చిలుకలు అన్నమాట. షుగర్తో చేసిన చిలుకలు, ఎండు ఖర్జూరాలు, ఎండు కొబ్బరితో చేసిన దండ మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి మంచి జరుగుతుందని. సరేనా? నేను ఎట్లా చెప్తా తినాలి, అవి తింటూనే ఉండాలి. స్వీట్ తెమ్మన్నా నేను తీరా అంటే పైసలు బట్టలకు బట్టలు పెట్టి కట్టాలి. నెక్లెస్ ఆభరణం నెక్లెస్ మంటం తెలుసు. స్వీట్ ఏ తినాలి, పెట్టేసుకు నోట్లో. ఏ పెట్టేసుకు తినాలి. గింజుండి తీసేనా? మాకు రాఖీ గారికి వేసినట్టు